హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు చాలా యూస్ఫుల్ అయ్యే కిచెన్ హ్యాక్స్ని నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఎంతో యూస్ఫుల్ అనమాట. అండ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాంటి కొన్ని చిట్కాలు మీరు పాటిస్తే చాలండి, మనం ఆఫీస్లకు వెళ్ళే ముందైనా లేకపోతే ఏదైనా వర్క్ చేసుకునే ముందైనా చాలా ఫాస్ట్గా వర్క్ అనేది ఇంట్లో అయిపోతుంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, ఇక్కడ గ్యాస్ స్టవ్ చూస్తున్నారు కదా, ఇక్కడ బర్నర్స్ చూడండి ఎంత మనకి ఎలా కనిపిస్తున్నాయో. సో మనం ఏంటంటే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసే ముందు మనం కొన్ని చిట్కాలు పాటించకపోతే ఈ బర్నర్స్ లోపల వాటర్ వెళ్ళిపోయి మనకేంటంటే గ్యాస్ అనేది కరెక్ట్గా రాదనమాట. అంటే అది మనం వెలిగించిన ఆ స్టవ్ అనేది క్లియర్గా రాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, కొంచెం మనం ఈ సైజులో ఉన్న మూతలు అంటే కంప్లీట్గా ఇక్కడ బర్నర్కి కవర్ చేసే మూతల్ని తీసుకుని ఈ విధంగా కవర్ చేసేసి మనం ఈ స్టవ్ని క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, లోపల వాటర్ అనేది పోదు అండ్ చాలా సేఫ్గా కూడా ఉంటుంది. మనం గ్యాస్ స్టవ్ని వెలిగించినా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, మనం వెలిగించినప్పుడు ఈ బర్నర్స్ లోపల కూడా మనకి హోల్స్ లోపల ఇరుక్కుంటూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఆ పార్టికల్స్ మొత్తం బయటికి రావాలంటే మనం వీక్లీ వన్స్ అయినా కనీసం ఈ బర్నర్స్ని క్లీన్ చేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా వేసి కొంచెం విమ్ లిక్విడ్ వేసి మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. సో చూడండి, మనకి కొంచెం కూడా వాటర్ చూడండి లోపల కూడా పోలేదు అండ్ స్టవ్ కూడా చాలా క్లీన్ అయిపోయింది కదా. సో ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఇంకో ట్రిక్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూడండి, సాక్సులు కనిపిస్తున్నాయి కదా. నేనైతే ఈ సాక్సుల్ని కొంచెం ఇక్కడ ఓవెన్లో పెట్టేస్తున్నాను. ఏంటని షాక్ అవుతున్నారా? ఏం లేదండి, మనం ఓవెన్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే లోపల మొత్తం డస్ట్ ఉండిపోతుంది. కనీసం లోపల ఒక 2 లేదా 3 డేస్కి ఒకసారి అయినా మనం దీన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం లేదండి, మన ఇంట్లో మిగిలిపోయి ఉన్న పాత సాక్సులు ఉంటాయి కదా. సో ఆ పాత సాక్స్ని పాడేయకుండా మనం జస్ట్ ఈ విధంగా కోమ్ లోపల పెట్టేసి నేను ఇక్కడ ఓవెన్ లోపల క్లీన్ చేసేస్తున్నాను. నేనైతే డైరెక్ట్గా ఇలానే క్లీన్ చేస్తున్నాను, డస్ట్ తీయాలి కాబట్టి. అదే మీరు క్లీన్ చేసుకుంటే ఏం చేస్తారంటే, కొంచెం వాటర్లో ఈ సాక్స్ని కొంచెం వాటర్లో తడి చేసుకున్న తర్వాత క్లీన్ చేస్తే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో జస్ట్ నేను డస్ట్ కోసం అని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బ్లాక్ కలర్లో వచ్చేసిందో. కొంచెం సర్ఫ్ వాటర్లో వేసి ఈ సాక్స్ని ఇంకా మనం పైన కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అంటే హార్డ్ మార్కులు ఉన్నాయనుకోండి, తొందరగా పోతుంది. సో చూసారా ఎంత షైనీగా కనిపిస్తుందో మనకి. ఇప్పుడు ఇంకో ట్రిక్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూడండి, కిచెన్ టవాల్స్ కనిపిస్తున్నాయి కదా. మనకి అవసరంకి కావాల్సినప్పుడు ఈ కిచెన్ టవాల్స్ అనేవి అస్సలు దొరకవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ నేనైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, బట్టలకి యూజ్ చేసే క్లిప్స్. కిచెన్లో ఉండే వాల్స్కైనా లేకపోతే కబోర్డ్స్ ఉంటాయి కదా లోపల, సో ఆ కబోర్డ్స్కైనా డబుల్ ప్లాస్టర్ తీసుకుని ఈ విధంగా అంటించేయాలి. అంటించిన తర్వాత ఇక్కడ క్లిప్స్ చూసారా, ఈ క్లిప్స్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ యూజ్ చేసే టవాల్స్ లేకపోతే గ్యాస్ క్లీన్ చేసే క్లాత్స్ ఇలా మనకి యూస్ఫుల్ అయ్యే ఉంటాయి కదా. సో వీటిని ఈ విధంగా ఇక్కడ మనం హ్యాంగ్ చేసేయాలి. రైస్ అయినా ఏదైనా కర్రీస్ అయినా లేకపోతే టీ అయినా ఇలా ఏది ప్రిపేర్ చేసినా మనకి అర్జెంట్గా ఏదైనా క్లాత్ కావాలనుకున్నప్పుడు అస్సలు దొరకదు. అలాంటప్పుడు ఈ విధంగా మీరు హ్యాంగ్ చేసుకున్నారనుకోండి, తొందరగా అప్పటికప్పుడే దొరుకుతుంది. లేదనుకోండి మనకి చెయ్యి కాలే అవకాశం కూడా ఉంటుంది. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకో ట్రిక్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ టాబ్లెట్స్ చూసారా, ఇవి ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్స్. మీరు డైరెక్ట్ కొత్త టాబ్లెట్స్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఎక్స్పైర్ డేట్ అయిన టాబ్లెట్స్ ఎందుకు పారేయాలనేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే, మనం ఎలుకలతో ఎక్కువగా బాధపడిపోతూ ఉంటాం. ఇంట్లో ఎలుకలు ఉన్నప్పుడు రోగాలు కూడా కొత్తవి వస్తాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇందులో ఈ ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ఒక్క టాబ్లెట్ నేను తీసుకుంటున్నాను. పారాసిటమాలే తీసుకున్నాను. సో ఈ పారాసిటమాల్ని ఏం చేయాలంటే, దంచి మనం ఏం చేయాలంటే పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ లాగా చేసిన తర్వాత మనం రైస్ ఉంటుంది కదా, మనం ఉడికించిన అన్నం ఉంటుంది కదా, సో ఆ అన్నంలో ఈ పౌడర్ని కలిపేసి ముద్దల్లాగా చేయాలి. ముద్దల్లాగా చేసి మనకి ఇంట్లో ఎలకలు ఎక్కడైతే వస్తాయో అక్కడ మనం దీన్ని యూజ్ చేసామనుకోండి, ఇంట్లో నుంచి ఎలకలు దెబ్బకు పారిపోతాయి. వీటిని పెట్టిన దరిదాపులకు కూడా ఎలకలు అనేవి అస్సలు రావు. అంత ఎఫెక్టివ్గా ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. మనం మెత్తగా చేసేసి ఈ విధంగా రౌండ్ లాగా బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్ లాగా చేసి ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయో, ఎక్కువ అయితే కిచెన్లోనే ఉంటాయి కదా. సో ఇక్కడైతే నేను స్టవ్ కింద పెట్టేస్తున్నాను, స్టవ్కి సైడ్ పెట్టేస్తున్నాను అండ్ స్టవ్ పైన కూడా ఒకటి పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా ఎక్కడైతే ఎక్కువగా ఎలుకలు మీకు కనిపిస్తాయో అక్కడ పెట్టేస్తే చాలండి, దెబ్బకు ఇంట్లో నుంచి పారిపోతాయి. మీ దరిదాపులకు కూడా ఈ ఎలుకలు అనేవి అస్సలు రావు. మరి ఈ యూస్ఫుల్ ట్రిక్స్ అన్నీ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసిన వెంటనే వేరే వాళ్ళకు కూడా తప్పకుండా మీరు షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.